ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు సందేశంలో ఓదార్పు ఇవ్వవలసిన వ్యక్తి నిన్ను బాగా ఏడిపిస్తున్నారు అని బాబాగారు మనకి సందేశాన్ని ఇస్తున్నారండి. ఈ సందేశం పూర్తిగా వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న సహాయం వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. వాళ్ళ సమస్యలకి మీరే బాబాగారి మార్గాన్ని చూపించిన వాళ్ళు అవుతారు. అందుకే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. మనలో చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. ఒకళ్ళకి అనారోగ్య సమస్య, ఒకళ్ళకి మానసిక సమస్య, ఒకళ్ళకి ఆర్థిక ఇబ్బందులు. కొందరు ఏ విషయాలు బయటకు చెప్పుకోలేరండి. ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేస్తుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉన్నప్పుడు బాబాగారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపాన ఈ సందేశాన్ని వాళ్ళకి యూజ్ అయ్యేటట్లు పంపిస్తున్నారు అని నేను అనుకుంటున్నానండి. మన వాళ్ళల్లో ఎవరికైనా సరే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికితే మనకు కూడా సంతోషమే కదండి. ఇక మనము సాయి సందేశంలోకి వెళ్ళిపోదాము. నీకు ఓదార్పు ఇవ్వవలసిన వ్యక్తి నిన్ను బాగా ఏడిపిస్తున్నాడు. అతనిలో మార్పుని ఖచ్చితంగా నేను తీసుకొని వస్తాను. నా మాటను నువ్వు పూర్తిగా ఆలకించు. బిడ్డ, నీవు అనుభవిస్తున్న నరకం నేను చూస్తున్నాను. నీవు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని నిలబడాలి అంటే ఎంతో ఓర్పు, సహనం ఉండాలి. నీవు ఎంతో గుణవంతురాలివి. నీవు బాధపడినా పర్వాలేదు, ఇతరులు బాధపడకూడదు అనే మంచి బుద్ధిని కలిగిన దానివి. ఓదార్పు ఇవ్వవలసిన వ్యక్తి నిన్ను అనుక్షణం బాధ పెడుతూ ఉంటే నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోలేనా చెప్పు? అతనికి మూర్ఖత్వం కళ్ళు కప్పేసింది. పరిస్థితులు అర్థం చేసుకోలేని మూర్ఖుడిలా అతను తయారయ్యాడు. భార్యాపిల్లల్ని అశ్రద్ధ చేస్తూ, ఇంట్లో వారిని దూషిస్తూ, బాధ్యతలను మరిచి అనుక్షణం నిన్ను మానసిక క్షోభకి గురిచేస్తున్నాడు. నీవు నమ్ముకున్న నీ వాళ్ళే నిన్ను మానసిక క్షోభకు గురిచేస్తూ ఉంటే ఆ నరకం ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నీవు నన్ను ప్రతిరోజు ఇదే కదా వేడుకుంటున్నావు? బాబా, నేను ఎవరినైతే నమ్మి చెయ్యి పట్టుకొని వచ్చానో వారే నన్ను మానసికంగా బాధ పెడుతున్నారు. ఎవరినైతే నమ్మి అయిన వాళ్ళని కాదనుకొని వచ్చానో అతనే నన్ను క్షోభకి గురి చేస్తున్నాడు. అటు అయిన వాళ్లకు దూరం అయ్యి ఇటు నమ్ముకున్న వాడి దగ్గర బాధలు పడుతూ బ్రతకాల్సి వస్తుంది. నా అనుకున్న నా వాళ్ళే నరకయాతనకి గురి చేస్తుంటే నేను ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి? ఎంతో ఓర్పుతో, సహనంతో గుట్టుగా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంసారాన్ని లాక్కొస్తున్నాను. నా సహనానికి విలువ లేకుండా పోయింది. ఆయన అరాచకాలకి అంతే లేకుండా పోయింది. ఇలా అయితే ఎలా బ్రతకను బాబా అని నీవు నన్ను ప్రతిరోజు అడుగుతున్నావు కదా తల్లి. ఇప్పటికీ నీకు పలుమార్లు వివరణ ఇస్తూ వచ్చాను. మీ బంధంలో మార్పు రావడానికి నేను అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. మీ అంత ఓర్పు, సహనం గల మనిషి దొరకడం ఆ వ్యక్తి అదృష్టం. కానీ అది అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. నీ ప్రేమను అపహాస్యం చేస్తున్నాడు. అనరాని మాటలతో నీ కంట కన్నీరు కార్చేలా చేస్తున్నాడు. చెడు స్నేహాలతో, చెడు అలవాట్లతో దారి తప్పిపోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నాడు. నీవు కష్టపడుతుంటే ఆ సంపాదనతో బాధ్యతలు మరిచి ప్రవర్తిస్తున్నాడు. అనుక్షణం అతని మాటలతో, చేష్టలతో నిన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. నిన్ను, నీ బిడ్డలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. నాకు అతని పైన చెప్పలేనంత చాలా కోపం ఉంది. కానీ నిన్ను, నీ బిడ్డలను చూసి నా ఆగ్రహాన్ని అణుచుకుంటున్నాను. త్వరలో అతనిని మార్చడానికి కఠినమైన ప్రయత్నాలను ఇప్పటికే నేను మొదలుపెట్టాను తల్లి. అతను త్వరలో మారుతాడు. ఆ మార్పును నువ్వే చూస్తావు. ఇన్ని రోజులు ఓర్పుతో, సహనంతో అన్నీ భరిస్తూ వచ్చావు. ఈ కొద్ది రోజులు ఓపికతో ఉండు. అప్పటి వరకు ఎంతో నిబ్బరంగా, ఎంతో ధైర్యంగా అన్ని సమస్యలను ఎదుర్కొంటూ సంసారాన్ని చక్కదిద్దుకుంటూ ఉండు. ఇంకొద్ది కాలం అదే ధైర్యాన్ని, అదే నిబ్బరాన్ని కొనసాగించాలి నీవు. పదే పదే ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించి బెంగ పెట్టుకోవడం వల్ల నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నీకు ఏదైనా జరిగితే నీ బిడ్డల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. తండ్రి ప్రేమ ఎరుగని పిల్లలు నీకు ఏదైనా జరిగితే అతను చూసుకుంటాడా చెప్పు? ఆ నమ్మకం నీకుందా? అందుకే నిన్ను ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టమని చెప్తున్నాను. నీవు మానసికంగా బాధపడుతూ ఉంటే నీ బిడ్డలకు ఎవరు ధైర్యం చెబుతారు చెప్పు? నీవు నీ పిల్లల ముందు సంతోషంగా ఉంటేనే కదా
వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతారు. నీవు బాధతో ఉంటే వాళ్ళు నిన్ను చూసి బాధతో కృంగిపోతారు కదా. రేపటి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి నీవు అడ్డుపడిన దానివి అవుతావు. అందుకే ఒక్క మాట చెబుతాను విను. నీ కుటుంబానికి ఎలాంటి ఉపయోగం లేకుండా, ఎలాంటి ఆసరా లేకుండా ఉండే వ్యక్తి గురించి అనుక్షణం ఆలోచిస్తూ బాధపడడం విడిచిపెట్టు. పిల్లల భవిష్యత్తు గురించి, నీ వ్యాపారము, ఉద్యోగం వీటిపైన మాత్రమే దృష్టిని పెట్టు. మంచి రోజులు తప్పక నీ ముందుకు వస్తాయి. నా మాటను నమ్ము తల్లి. ఇప్పుడు జరిగేవన్నీ కర్మానుసారమే జరుగుతున్నాయి. గత జన్మలో చేసిన కర్మలను బట్టే ఈ జన్మలో బాధలు అనుభవించాలి. అదే ఇప్పుడు నీ విషయంలో జరుగుతుంది. కానీ ఈ బాబా పెద్ద కష్టం నీ వద్దకు రాకుండా చెయ్యి అడ్డు పెడుతూనే ఉన్నాడు కదా. నీకు మంచి ఉద్యోగం వచ్చేలా చేశాను. బ్రతుకు తెరువు కోసం చక్కటి వ్యాపారాన్ని చూపించాను. కష్టపడి ధనాన్ని సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునే మార్గాలను చూపించాను. నీ ఇంట తిండికి బట్టకు లోటు లేకుండా నీకు తోడుగా, నీడగా, నీకు బాసటగా ఉన్నాను. నీకు ఓర్పు, సహనం అనేది భగవంతుడిచ్చిన ఆయుధాలు. ఆ ఆయుధాలతోనే ఇన్ని సంవత్సరాలుగా నీ సంసారాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నావు. నీ చుట్టూ భర్త అనే బంధంతో పాటు పిల్లలు అన్న బంధం కూడా ఉంది. కేవలం నీ భర్త కోసమే ఆరాటపడుతున్నావు. ఆ ఆరాటంలో ఒక్కొక్కసారి పిల్లలు అనే బంధాన్ని కూడా మర్చిపోతున్నావు. నీవు ప్రస్తుతం నీ ఆరోగ్యంపైన, పిల్లలపైన మాత్రమే దృష్టిని పెట్టు. అవసరానికి ఉపయోగపడే ఆలోచనలు మాత్రమే చెయ్యి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతావు. నీ జీవితానికి ఎలాంటి ఉపయోగపడని ఆలోచన చేస్తూ ఉంటే వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కదా తల్లి. అవి నీ ఎదుగుదలకు ఆటంకాలుగా అడ్డుపడతాయి. నీ ఎదుగుదలతోనే నీ పిల్లల భవిష్యత్తు కూడా, నీ భవిష్యత్తు కూడా, నీ కుటుంబ భవిష్యత్తు కూడా ఉంటుందని మర్చిపోకు. నీకు, నీ పిల్లలకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు బాధ అనే చీకటిలో కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నావు. ఇప్పటి వరకు ఎంతో నిబ్బరంతో అన్ని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ సంసారాన్ని చక్కదిద్దుకుంటూ వస్తున్నావు. ఇంకొద్ది కాలం అదే నిబ్బరాన్ని, ధైర్యాన్ని నీ జీవితంలో కొనసాగించాలి. అతి త్వరలోనే వెలుగు తప్పకుండా వస్తుంది. నన్ను నమ్ము తల్లి. నీ భర్తను వ్యసనాల నుండి దూరం చేసి కుటుంబ బాధ్యతలు తెలుసుకొని కష్టపడిన సొమ్ముతో నిన్ను, నీ పిల్లలను ప్రేమగా చూసుకునే ఒక మంచి వ్యక్తిలాగా మారి నీ ముందు నిలబెడతాను. ఆ సమయం అతి దగ్గరలోనే ఉంది. అంతవరకు ఓర్పు, సహనంతో ఉండు. ఇన్ని సంవత్సరాలుగా ఓర్పు, సహనంతోనే ఉన్నావు కదా. ఇంకొద్ది రోజులు అదే ఓర్పు, సహనంతో ఉండు. నీకు, నీ బిడ్డలకు ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి. నీ భర్తలో మార్పు తేవడం కోసం నా ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేశాను. రాబోయే మంచి రోజుల కోసం నీ జీవితంలో పూల తివాచి పరిచి శుభఘడియలను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు తల్లి. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టు. నీకు అంతా శుభమే జరుగుతుంది. ఈ బాబా ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి ఎప్పుడూ తోడుగా, నీడగా ఉంటాయి. నీవు ఎప్పుడు దిగులు పడకు, ఎప్పుడు బాధపడకు. ఈ బాబా నీకు అన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తాడు. నీవు అనుకున్నవన్నీ తొందరలోనే నెరవేరబోతున్నాయి. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. మన వీడియో చూసేటప్పుడు నిజంగా ఇలాంటి బాధలు ఎవరైనా అనుభవిస్తూ ఉంటే వాళ్ళకి బాబాగారి సందేశం చాలా మనశ్శాంతిని కలిగిస్తుంది అని నేను అనుకుంటున్నానండి. అలాగే వాళ్ళ కుటుంబంలో అంత సుఖ సంతోషాలు ఉండాలని, బాబాగారు చెప్పినట్లు అంతా మంచి జరగాలని మనం కూడా కోరుకుందాము. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలి అంటే మీరు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి. నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చి కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.